ఇప్పుడు ఈ మంగ్లీ ఇష్యూకి మీకేంటి సంబంధం? బేసికల్లీ మంగ్లీ మా నార్మల్‌గా అందరికెలా తెలుసో నాకు అలాగే తెలుసు ఆమె. మీకెలా తెలుసు? ఇప్పుడు కమ్యూనిటీలో బేసికల్లీ తెలుస్తుంటది గదండీ! కమ్యూనిటీలో చాలా మంది ఉంటారు. చాలా. మీకెలా తెలుసు? నాకు నార్మల్‌గానే తెలుసు. అంటే ఎప్పటి నుంచి పరిచయం? ఎలా ఒక 1, 2 ఇయర్స్ నుంచి. పరిచయం అంటే ఐ హావ్ హర్ నంబర్ అంతే. హాయ్ అక్క అంటే హాయ్ అని అంతే. అక్కడి వరకే తెలుసండి. అంతకంటే నాకెక్కువ తెలీదు. ఇప్పటి వరకు గూడా నేనసలు ఆమెనెప్పుడు కలవలేదు. కలిసే ప్రయత్నం గూడా చేయలేదు. నాకు అవసరం గూడా పడలేదు. ఒకటి. అయితే మంగ్లీ గారు అందరికెలా తెలుసో అలా నాకు గూడా తెలుసు. అయితే ఒకరోజు నాకు తెలిసి ఆమెతోటి నేను ఒక 2 ఇయర్స్‌లో ఒక 3 సార్లు మాట్లాడుంటానండి అంతే. హ్మ్. 3, 4 సార్లు అంతే అండి. ఫస్ట్ టైమ్ ఎప్పుడు మాట్లాడాను అంటే లైక్ అప్పుడేదో ఆమె బర్త్‌డే సంథింగ్ అది కేస్ ఏదో ఉండింది గదా! రిసార్ట్ ఏదో సమస్య. రిసార్ట్‌ది. ఆ టైంలో సంథింగ్ డోంట్ ఫీల్ బ్యాడ్ యుల్ బి ఫైన్ అంతే. ఇక్కడి వరకే. హ్మ్. తర్వాత మన రామ్మోహన్ నాయుడు అనుకుంటాను. అక్కడ ఒక కాంట్రోవర్సీ జరిగింది. సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ రామ్మోహన్ మినిస్టర్ నాయుడు. ప్రోగ్రామ్ రథోత్సవం సంథింగ్ చేశారక్కడ. హ్మ్. అప్పుడు మాట్లాడాను నేను. అప్పుడు కూడా ఏమన్నారు అంటే అంటే ఏమని మాట్లాడారు? ఏం ఈ మాట్లాడారంటే ఇంతే. రిసార్ట్‌లో డ్రగ్స్ కేసు అప్పుడు గాని, రామానాయుడు ఇష్యూ అప్పుడు అప్పుడు మాట్లాడాను. మొన్న మార్చ్ 25థ్‌కి ఒకసారి మాట్లాడాను. ఏం ఎప్పుడు మాట్లాడారు? మాట్లాడినా సేమ్. ఏం మాట్లాడతారంటే, "అరే! నేనేం తప్పు చేయలేదురా. హ్మ్. నా గురించి మంచిగా నేను గిరిజన బిడ్డని కదా! నేను అది చేశాను, ఇది చేశాను. మీరు కొంచెం వీడియోలు చేసి పెట్టరా. యూ ఆర్ యాక్టివ్ కదా కమ్యూనిటీలో. పీపుల్ విల్ లిజన్. నువ్వు చెప్పు. నేను సెలబ్రిటీని కాబట్టి నేను బయటికి రాలేను. నేను మాట్లాడలేను. నేను మాట్లాడితే మీడియా నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతదని" ఇలా చెప్పేవాళ్ళంతే. అంటే ఎవ్రీ టైమ్ షీ యూజ్డ్ టు కాల్ మీ వెన్ షీ ఈస్ ఇన్ నీడ్. హ్మ్. దట్స్ ఇట్. అదర్ దాన్ దట్ ఇంకా మరి ఆమె స్కెడ్యూల్స్ అదంతా చాలా ఉంటాయి కాబట్టి నేనెప్పుడు తనని డిస్టర్బ్ చేయలేదు. తను నన్నెప్పుడు డిస్టర్బ్ చేయదనమాట. కానీ మీ సపోర్ట్ కోసం తను మాట్లాడేది. అంటే ఇష్యూ బేస్డ్‌గా ఇష్యూ జరిగినప్పుడు నేనదే చెప్తాను. ఎవ్రీ టైమ్ సేయింగ్ దట్ ఇట్స్ సపోర్ట్. కానీ ఒక ఇష్యూలో ఆల్రెడీ తనుంటది. ఇప్పుడు ఒక ఇష్యూ ఆమె ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటది. అప్పుడు తనకు నేను గానివ్వండి, మా దాంట్లో నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసు విషయంలో గాని, రామ్మోహన్ నాయుడు ఇష్యూలో గాని, లేదా ఇప్పుడు ఈ స్కామ్ విషయంలో గాని, నేను ఐ యామ్ బిలాంగ్స్ టు యువర్ కమ్యూనిటీ అని యాహ్! చెప్పేసి, యాహ్! మీ హెల్ప్ కావాలని చెప్పేసి, నా వైపు మీరు వాయిస్ ఇవ్వమని మీకు చెప్తుంది ఇండైరెక్ట్‌గా. యెస్. డైరెక్ట్‌లీ. డైరెక్ట్‌లీ. నాట్ ఇండైరెక్ట్‌లీ. డైరెక్ట్‌లీ. హ్మ్. సో, నేనేమంటున్నానంటే, మీకు కేవలం అప్పుడే మేము గుర్తొస్తామా అని అడుగుతున్నా నేను. హ్మ్. ఇప్పుడు అదే బర్త్‌డే పార్టీకి మరెందుకో మమ్మల్ని పిలవలేదు మీరు? హ్మ్. నాట్ ఓన్లీ మీ అండి. ఇప్పుడు ఎవరైతే నా కమ్యూనిటీ లీడర్స్‌కి మీరు ఫోను చేసి, "అన్నా నేనేం చేయలేదన్నా, అక్క నేనేం చేయలేదక్క, నేను అదక్క, ఇదక్క" అని అంటున్నారు కదా! వీళ్ళే అంటారు మళ్ళీ కోర్ట్స్ ప్రూవ్ చేస్తదని చెప్పేసి. మళ్ళీ అక్కని అందరికి ఫోను చేసి అంటారు, నేనేం చేయలేదు అని చెప్పేసి. వై షీ ఈస్ కాలింగ్ ఎవ్రీవన్ చెప్పండి? షీ కెన్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇక్కడ ద డౌట్ మీడియా. అదే గదా! ఇప్పుడు తన వైపు మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కోర్టులు తేలుస్తాయి. లేదా పోలీస్ అధికారులు తేలుస్తారని అవును. నాకు అనుకున్నప్పుడు, వెనకాల నుండి ఆమె ఫోన్‌లు చేసి సపోర్ట్ అడగాల్సిన యాహ్! అవసరం ఏంటి? షీ హావ్ డన్ ఇట్ అండి. నాకొక్కదానికే కాదు. హ్మ్. మొన్న మీరు మీడియా ప్రెస్ మీట్‌లలో గూడా మీరు మాట్లాడిన వాళ్ళు చూసారు చాలా మంది. ఈవెన్ సంపత్ నాయక్ కానివ్వండి, మిగతా నేను వేరే వాళ్ళ పేర్లు తీయాలనుకోవట్లేదు. చాలా మందికి ఫోన్‌లు చేస్తారు. చేసి అడిగారు. నాకు హెల్ప్ చేయండి. నేను ఇలా చేయలేదు, అలా చేయలేదు. నేను అది చేశాను, ఇది చేశాను. ఇలా అంటే నాకైతే ఫోన్ చేసి చెప్పింది ఒకటే. నేను ఈరోజు గిరిజన బిడ్డని గదా! నేను మన కమ్యూనిటీలో ఎవరు ఇంతగానం చేయలేదు. నేను చేశాను. నేను మన కమ్యూనిటీకి చాలా చేస్తున్నానని ఇలా చాలా మాటలు చెప్తారు. ఇప్పుడు ఈ గిరిజన బిడ్డ అనే కార్డు లేదా ఈ గిరిజనురాళ్ళనే ఒక అవును. ఇది ఇప్పుడు మాత్రమే గుర్తొస్తుందా? అంటే తను ఎదిగినప్పుడు గాని, ఎదిగే క్రమంలో గాని, ఎదిగినంక గాని ఈ గిరిజనులకు చేసింది ఏంటి అంటే సమాజం నుంచి వచ్చే ప్రశ్నకు ఆమె సమాధానం ఏముంటది? బేసికల్లీ ఈ ప్రశ్న సమాజంని గూడా అడిగినప్పుడు వాళ్ళు చాలా మంది ఇప్పుడు నా కామెంట్ బాక్స్‌లలో గూడా మీరు చూసినట్టయితే చాలా మందన్నారు. మంగ్లీ అక్క ఎప్పుడైనా మేమెళ్లి పిలిచామనుకోండి మా ప్రోగ్రామ్స్‌కి ఇప్పుడు మా బంజారా జాతిలో మేము చేసేదే ఒక శివలాల్ జయంతి, ఒక తీజ్ పండుగండి. చాలా బ్రహ్మాండంగా చేస్తాం అది. అవును. ఈవెన్ ఇన్ మహారాష్ట్ర, కర్ణాటక ఈ అన్ని ఏరియాస్‌లో చేస్తాము. అవును. ఎప్పుడైతే మంగ్లీ అక్కని మేము శివలాల్ జయంతి, తీజ్ పండుగలకు పిలిచినప్పుడు ఆమె "నేను రాను. నేను సెలబ్రిటీ" అంటారు. ఆ! అందరూ కలిసి ఒక దగ్గర పెట్టండి అప్పుడొస్తాను అని అంటారు. అంటే? అంటే ఒక్కొక్కరు నన్ను పిలవకండి. ఇట్లా ఒక్కొక్క గల్లీలో పిలిస్తే నేను రాలేను. అందరూ కలిసి ఒక దగ్గర ప్రోగ్రామ్ పెట్టండి నేనొస్తాను అన్ని అని తండాలు అంటారు. కలిపి ఒక్కడ పెట్టాలి. ఒక దగ్గర పెట్టండి నేనొస్తాను అంటారు. అయితే నేను ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి అడుగుతున్నాను. మీరు అంటే మన మన గిరిజన పండుగలకు మీకు రావడానికి టైం ఉండదు. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ ఉంది. సో, వాళ్ళ పూజకు మాత్రం మీరెళ్ళడానికొస్తది. అక్కడ ఫోటోలు దిగి పెట్టడానికొస్తది ప్లాట్‌ఫార్మ్‌లలో. మరి మా పూజలకెందుకు రావట్లేదు మీరు? పక్కన మహారాష్ట్ర గవర్నమెంట్ ఉందండి. మహారాష్ట్ర గవర్నమెంట్‌కెళ్ళి పాటలు పాడతారు. అంటే
మహారాష్ట్ర గవర్నమెంట్ యవత్మాల్ లాంటి ఏరియాస్లు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక శివలాల్ జయంతిని చేస్తారనమాట. అక్కడ మీకు టైం ఉంటుంది వెళ్ళడానికి. కర్ణాటకలో ఏమన్నా ఉంటే మీకు టైం ఉంటుంది వెళ్ళడానికి. బెంగళూరులో ఏముంటే టైం ఉంటుంది. మీకు అన్ని ఏమంటారు తబ్లా రాసా లాంటి వాటిల్లో మొన్న రీసెంట్ గా వాళ్ళే చెప్పారు కదా, అభిషేక్ ఎవరో ఒక అబ్బాయి బయటకు వచ్చి, ఇలా అన్నిట్లో మీకు టైం ఉంటుంది. కానీ మీ స్కెడ్యూల్ కుదుర్చుకొని గల్లీ అయితే ఏముంది, ఢిల్లీ అయితే ఏముంది. ఇప్పుడు మీరు కేటీఆర్ గారి కంటే, రేవంత్ రెడ్డి గారి కంటే, లేకపోతే మినిస్టర్ల కంటే, మిగతా వాళ్ళ కంటే, ఇప్పుడు మన అంతెందుకండి, మన ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నారు, మీరు ఆయన కంటే బిజీ పర్సన్. నువ్వు ఒక జాతి బిడ్డ అని గిరిజన కార్డు ఇప్పుడు వాడుకుంటున్నావు కదా, మరి ఒక్కసారి ఎందుకు ఆ గల్లీలకు పోతే ఏమైతుంది? నేను తినేస్తున్నారా, వాళ్ళు కొడుతున్నారా, తిడుతున్నారా? అండ్ మోర్ ఓవర్ దీంట్లో నష్టపోయింది 80% గిరిజనులే కదా, ఎస్టీలే కదా. అవునండి, మరి నిజమే. వాళ్ళంతా గిరిజన బిడ్డలే కదా. నేను అదే చెప్తున్నా. మొన్న రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా నా బ్యాండ్ అందరితో కలిసి నేను వెళ్ళి ఒక ఇంట్లో కూర్చొని భోజనం చేసి వస్తా, అక్కడ పప్పన్నం ఉంటే ఏదున్నా తినేసి వస్తా అని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా గిరిజన బిడ్డలే కదా, నష్టపోయిన వాళ్ళు. మరి వీళ్ళ దగ్గర కూడా నువ్వు వెళ్ళి కూర్చొని తిని, ఏమైందమ్మా మీ రసీదులు ఇవ్వండి, ఏమున్నాయి నాకు ఇవ్వండి, ఫాస్ట్ గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ కి చెప్తానని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు? ఈరోజు ఎందుకు అప్స్కాండ్ అయ్యారు? అసలు ఏడున్నారు మంగ్లీ గారు? ఈరోజు ఢిల్లీకి తిరుగుకుంటూ అక్కడ ఇక్కడ ఎందుకున్నారు? అసలు ఎందుకు వెళ్ళారు మీరు వేరే దగ్గరికి? మీరు బయటకు వచ్చి మీడియా ముందు ఒక 2 సార్లు ప్రెస్ మీట్ ఇచ్చేస్తే సరిపోతుందా? ఒక 2 సార్లు ఫస్ట్ టైం ఏమన్నారు, నాకు రమావత్ మధు ఎవరో తెలియదు అని చెప్పారండి. మళ్ళీ సెకండ్ టైం ఏమంటారు, అవును నన్ను కలవడానికి చాలా మంది వస్తుంటారు, అలా నేను ఫోటోలు దిగాను అని అన్నారు. ఫోటోలు దిగితే ఓకే, ఫోటోలు దిగొద్దు అనట్లేదు, మీరు సెలబ్రిటీ, ఫోటోలు దిగండి. 2 గంటల రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా ఫోటోలు దిగుతారా? నా బ్యాండ్తో వెళ్ళానని చెప్పారు, మరి బ్యాండ్ వాళ్ళది, బ్యాండ్ మొత్తం కలిపి దిగాలి కదా ఫోటో, మరి బ్యాండ్ వాళ్ళతో ఫోటో ఎందుకు దిగలేదు? అదే అడుగుతున్నా. మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్తారు, ఆ ప్రోగ్రామ్ మీరు చేసిన ప్రోగ్రామ్ దగ్గర నుంచి వాళ్ళ ఊరు 70 కిలోమీటర్స్. ఎవరన్నా చిన్న తిండి తినడానికి 70 కిలోమీటర్స్ పోతారా? మధ్యలో ధాబాలు దొరకలేదా మీకు తినడానికి? ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారండి ఈరోజు? ఈమెకు సపోర్ట్ చేసే నాయకులు కూడా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యి అరుస్తున్నారు బయటకు వచ్చి.